హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు కాయ్ టీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదులుతున్న ఆ రీసర్వే అస్త్రం ఎవరిని తాకబోతుంది? గత 10 ఏళ్ల పాలనలో జరిగిన ప్రతి పనిని, ప్రతి ప్రాజెక్టును జల్లెడ పట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ధరణి పోర్టల్లో జరిగిన భూముల మాయాజాలం నుంచి ఇంటింటికి నీళ్లందించే మిషన్ భగీరథ వరకు ప్రతి పైసా లెక్క తేల్చాలని డిసైడ్ అయ్యారు. అసలు ఈ రీసర్వేల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ విచారణ సగ ఏ మాజీ మంత్రులకు తగలనుంది? పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరణి వచ్చిన తర్వాత వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, నిషేధిత జాబితాలో ఉన్న భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో రికార్డులను మళ్లీ సర్వే చేయాలని ఆదేశించారు. దీనివల్ల గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులకు, నేతలకు నిద్ర లేకుండా పోతుంది. వేల కోట్లు ఖర్చు చేసినా ఇంకా కొన్ని ఊళ్లకు నీళ్లు అందడం లేదని, పైపుల నాణ్యతలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. భగీరథ టెండర్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ రీసర్వేల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడమే కాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైలేజ్ పొందాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విచారణను వేగవంతం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రీసర్వే అస్త్రం కేవలం అవినీతిని వెలికి తీయడానికా, లేక ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడానికా? ఏది ఏమైనా తెలంగాణ పాలిటిక్స్ లో ఈ సెకండ్ ఇన్నింగ్స్ విచారణ ఇప్పుడు సంచలనంగా మారింది. గత ప్రభుత్వ పనులపై విచారణ జరగాల్సిందేనా? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.